హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. మీరైతే తమ్నేల్ అండ్ ఇంకా టైటిల్ చూసారు కదా. సో మీరు చూసినట్టే ఇండియా నుంచి మా కోసం అత్తమ్మ మావయ్య వచ్చారనమాట. సో దానికోసమే ఇదంతా వంట అవన్నీ చేస్తున్నాం, ముందు రోజే చేసి పెట్టుకుంటున్నాము. సో వాళ్ళైతే గోవా నుంచి ఫ్రాంక్ఫర్ట్ వస్తున్నారనమాట. సో మేమైతే ఫ్రాంక్ఫర్ట్కి వెళ్తున్నాము పిక్ చేసుకోవడానికి. అండ్ అలానే మీరు ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తుంటుంటే, ఈ వీడియోస్ అన్ని కొత్తగా చూస్తుంటుంటే హాయ్ అండి, వెల్కమ్. మేమైతే ఫ్యామిలీ మేము జర్మనీలో ఉంటాము. సో ఇక్కడ ఉండి ఇక్కడ లైఫ్ స్టైల్ కానీ లేదా మేము ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే అవి కానీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. జస్ట్ మా ఎక్స్పీరియన్స్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనమాట. సో మీకు కనుక నా ఛానల్లోకి వెళ్ళి వ్లాగ్స్ చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి డీటెయిల్డ్గా. అండ్ అలానే మేము కొత్తగా ఇల్లు తీసుకున్నాం జర్మనీలో. సో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో రెనోవేషన్ అది ఎలా చేసుకున్నాం ఏంటనేది. సో మీరు కనుక మిస్ అయితే ప్లీజ్ వెళ్ళి ఛానల్లో ఉన్న వ్లాగ్స్ అన్ని కవర్ చేయండి. మోస్ట్లీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే వచ్చేసి మనం ఫ్రాంక్ఫర్ట్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్రెడీ మేము అంటే ముందు రోజే చెప్పాను కదా, ముందు రోజు ఈవినింగే కొంచెం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసామన్నమాట. ఎందుకంటే ఎర్లీగా వెళ్ళాలి. మావి వాళ్ళు ఎర్లీగానే ల్యాండ్ అవుతున్నారు. మార్నింగ్ 9-10 ఆ టైంకి ల్యాండింగ్ టైం చూపిస్తుంది అనమాట. సో అదే మేము ట్రాక్ చేస్తున్నాం ఫ్లైట్. ఎందుకంటే మాకు ట్రైన్ కూడా కొంచెం డిలే అయిందనమాట. సో వాళ్ళది కొంచెం ఎర్లీగా ల్యాండ్ అయిపోయింది. సో బట్ అయినా సరే మేము వెళ్ళాక కూడా టైం సరిపోయిందనమాట. సో అదంతా మీరు ఇప్పుడు వ్లాగ్లో చూస్తారు. ఇప్పుడైతే మేము స్టుట్గార్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో మేము ఉండేది స్టుట్గార్ట్ కాబట్టి స్టుట్గార్ట్ నుంచి అయితే మేము ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మేము హాఫ్ బానఫ్కి వచ్చాము స్టుట్గార్ట్. సో ఇక్కడైతే మనకి ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళే ఐసీ అంటారు. అంటే అది ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఫాస్ట్ ట్రైన్స్ అంటారు కదా మనకి యూరోప్లో. సో అది తీసుకుని వెళ్తున్నాం అనమాట. సో చెప్పాను కదా ఎర్లీగానే ల్యాండ్ అవుతున్నారు 9:30 అలాగని చెప్పేసి. సో మేమైతే 6:37కి స్టార్ట్ అయిపోయాము మేము. ఎందుకంటే మాకు జర్నీ వచ్చి 1.5 hours 2 hours పడుతుంది అనమాట ఒక్కొక్కసారి. సో దానికోసం అయితే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయితే ఇంకా కాఫీ అయితే మస్ట్ అండ్ షుడ్ కదా. సో నీవి కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకుని అలానే కాఫీ కూడా తీసుకున్నా అనమాట. సో ఇదే అనమాట మేము వెళ్ళేది ట్రైన్ ఐసీ అనమాట. సో ఇందులోనే వెళ్తున్నాము. అండ్ ఈ ట్రైన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా నేను డీటెయిల్గా వీడియో చేశాను ఆల్రెడీ. మేము లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చామన్నమాట. సో ఆ వీడియోస్లో మీకు డీటెయిల్గా పెట్టాను ఇక్కడ ఫాస్ట్ ట్రైన్స్ ఎలా ఉంటాయి అన్నది. సో మీరు ఛానల్లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి అండ్ మీకు కూడా నచ్చుతాయి అనమాట. సో ఇప్పుడైతే మేము ఇంకా ఫ్రాంక్ఫర్ట్ స్టార్ట్ అయిపోయాము. నివి అయితే మార్నింగ్ లేచి అంతా ఫ్రెష్ అయింది కానీ మళ్ళీ ఇంకా పడుకుందనమాట. మంచిగా పడుకుంది కానీ కాసేపు ట్రైన్ ఎక్కి మేము కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు లేచి స్టార్ట్ చేసింది ఆడుకోవడం. అలానో డైలీ కీటాకి 7 ఆ టైంకి లేస్తుంది కాబట్టి 6:30 ఆ టైంకి దానికి అంత మార్నింగ్ లేవడం ఎంత పేచి ఏమి ఉండదు అనమాట. దానికి బాగానే ఉంటుంది యాక్టివ్గా. సో కీటా టైమింగ్స్ కాబట్టి ఆ రోజు అయితే నేను ఇంకా కీటాకి పంపించలేదనమాట. మేము పికప్ చేసుకుంటున్నామని మావయ్య అత్తమ్మ వస్తున్నారని. సో మెయిన్ మావయ్య అత్తమ్మ వచ్చేది ఎందుకంటే మేము ఇంకా కొత్త ఇల్లు తీసుకున్నాం. రెనోవేషన్ అనే కాకుండా మేము ముందు నుంచి అనుకుంటున్నాము. అంటే లాస్ట్ ఇయర్ మావయ్యది రిటైర్మెంట్ అయ్యిందనమాట. సో ఇప్పుడైతే ఫ్రీగా ఉంటారని చెప్పేసి ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాతే మనం జర్మనీకి వాళ్ళకి విజిటింగ్కి పెడదామని చెప్పి అనుకున్నాము. అండ్ అలానే మేము ఇల్లు సెర్చింగ్ అన్నది కూడా మాది పక్క ప్లాన్ కూడా ఏం కాదు. అవన్నీ మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను మేము ఇల్లు ఎలా ప్లాన్ చేసుకున్నాం ఏంటనేది. సో మాకు ఇల్లు కూడా పని అయింది. సో మంచిగా కొత్త ఇంటి కూడా మనం అన్నీ చేసుకుంటున్నాం కదా. సో వస్తే బాగుంటుంది ఇయర్ అని చెప్పేసి అలా పెట్టేసామన్నమాట. సో అంత మంచిగానే అయిపోయింది వీసా అవన్నీ కూడా. సో దట్ వాళ్ళకి తొందరగానే జర్నీ కూడా అంత ప్లాన్ చేసుకోవడం అయ్యింది. అండ్ దట్టు మెయిన్ సమ్మర్ టైం అనమాట. వింటర్లో అస్సలు ఉండలేరు. మావేకి బాగా సెన్సిటివ్ అనమాట. సో ఆయన వింటర్లో అస్సలు ఉండలేరు. సో అందుకని సమ్మరే ఫిక్స్ అనమాట ఇంకా వాళ్ళకి ఎప్పుడు వచ్చినా సరే. సో ఇదే ఫస్ట్ టైం వస్తున్నారు వాళ్ళు జర్మనీ. సో వచ్చినప్పుడు ఇంకా సమ్మర్కే చూద్దామని చెప్పేసి సమ్మర్కే పెట్టామన్నమాట. సో అందుకే మేమైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నామన్నమాట మావయ్య అత్తమ్మ వస్తున్నారని. అంటే లాస్ట్ ఇయర్ మేము వెళ్ళాం కానీ అంతకుముందు వచ్చి 2021లో మా పేరెంట్స్ వచ్చారనమాట, అమ్మ నాన్న రాజమండ్రి నుంచి. సో వాళ్ళు వచ్చి ఒక 3 months ఉన్నారు కానీ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు అప్పుడు జర్మనీ. సో ఇప్పుడు అత్తమ్మ మావయ్య వస్తున్నారనమాట. సో అందుకే ఇంకా మాకు ఎక్సైట్మెంట్గా ఉంది. సో కొత్త ఇల్లు ఒకటి కదా. సో బాగా హెల్ప్గా ఉంటుంది అండ్ అలానే మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి. సో ఎక్కడెక్కడికి వెళ్దామని అప్పటికే మేము ప్లాన్ చేసుకుంటున్నాం అన్నీ తిరుగుదామని చెప్పేసి. సో వాళ్ళకి వచ్చాక వాళ్ళు అడ్జస్ట్ అయిన దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుందామని అయితే అనుకున్నాం అనమాట. ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి. సో మేమైతే ఇప్పుడు కొంచెం నివి అలా అల్లరి చేసుకుంటూ ఉందనమాట. అండ్ దట్టు ఆగస్ట్ టైం కదా. సో ఆగస్ట్లో ఏంటంటే బాగా సమ్మర్ హాలిడేస్ ఎక్కువ అనమాట ఇక్కడ. ఆగస్ట్ అంటేనే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ జర్నీలో. సో ఫుల్ బిజీగానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే. సో మోస్ట్లీ మేము ఆగస్ట్ ఎక్కడికి వెళ్ళకుండానే మోస్ట్లీ ఇంట్లోనే ఉంటూ ఉంటాము. సో నివి కూడా హాలిడేస్ అయ్యి కాబట్టి మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది మావయ్య అత్తమ్మ కూడా నివితో ఇంట్లో. సో ఇప్పుడైతే మేము ఫ్రాంక్ఫర్ట్ స్టార్ట్ అయిపోయాము. అలానే ఆ రోజు వచ్చేసి వీక్ డే అనమాట. సో రాజు అయితే కంప్లీట్గా తను లీవ్ తీసేసుకున్నాడు. గమ్మున హెల్ప్గా ఉండాలి కాబట్టి ఇంట్లో. సో నేనైతే జస్ట్ హోమ్ ఆఫీస్ పెట్టుకుని మేనేజ్ చేసుకున్నాను అనమాట. సో జర్నీలో కూడా మనకి ట్రైన్లో కూడా వైఫై అది ఉంటుంది. మనం ఎక్కడికి ఎయిర్పోర్ట్లో వెళ్ళినా సరే వైఫై అది ఉంటుంది కాబట్టి జర్నీలో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఏం డిస్టర్బెన్స్
డిస్టర్బెన్స్ అయితే ఉండదన్నమాట. సో అలాగా నేను కొంచెం వర్క్ మేనేజ్ చేసుకుంటూ ఆ రోజు అలాగా కంప్లీట్గా మేనేజ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మేము ఆల్రెడీ లంచ్ టైం మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము. ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఉన్నాను కదా ముందు రోజే. సో లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తాం అనమాట వాళ్ళని పిక్ చేసుకుని. సో దానికైతే మేము ప్రిపేర్డ్గానే వెళ్ళామన్నమాట ఫ్రాంక్ఫర్ట్కి. ఇంకా మెయిన్ అయితే మేమైతే టైంకే రీచ్ అయిపోయాము. మేము మోస్ట్లీ 1 hour ముందు ఉండడానికి మేము ప్రిపేర్ అయ్యి బయలుదేరుతాం అనమాట. సో అలానే బయలుదేరాం కాబట్టి మేమైతే టైంకి రీచ్ అయిపోయాము. బట్ థింగ్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళది ఫ్లైట్ ల్యాండ్ అయిపోవడం కొంచెం ఎర్లీగా ల్యాండ్ అయిందనమాట. సో ఆ ల్యాండ్ అయిన తర్వాత కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గానే వచ్చేసారంట. లోపల ఇమిగ్రేషన్ కూడా ఎక్కువ టైం పట్టలేదు. బట్ మావయ్య అత్తమ్మ మాత్రం లాస్ట్లోనే వచ్చారనమాట. వాళ్ళు ఇంకో కపుల్ ఉన్నారు. సో వాళ్ళైతే లాస్ట్లోనే వచ్చారు. లేకపోతే మొత్తం ఇండియన్స్ అందరూ అయితే ఆ ఫ్లైట్లో వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు అయితే మేము వెళ్ళక ముందే వాళ్ళు ఎగ్జిట్కి వచ్చారనమాట. మేము వెళ్ళేసరికి ఎవ్వరు లేరు. సో అలా అయింది. సో మేము డౌట్ పడుతున్నాము ఎందుకు వీళ్ళకి ఇంత లేట్ అవుతుందని చెప్పేసి. సో అదంతా మీరు చూస్తారు ఎందుకు లేట్ అయిందని చెప్పేసి. సో ఇమిగ్రేషన్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చాలా తొందరగానే అయిపోయిందని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడైతే మేము ఫ్రాంక్ఫర్ట్ రీచ్ అయిపోయాము. సో మనం ట్రైన్లో వచ్చాము కదా. సో ఆ ట్రైన్ టెర్మినల్లోనే మనకి ఇది ఎయిర్పోర్ట్ కూడా కనెక్టింగ్ ఉంటుందన్నమాట. అంటే ట్రైన్స్ అండ్ అలానే ఫ్లైట్స్ కూడా మనకి కనెక్టింగ్గా ఉంటాయన్నమాట. సో మనం ఎక్కువ కూడా దూరం కూడా వెళ్ళక్కర్లేదు. పక్క టెర్మినల్కి వెళ్ళాలన్నమాట మనం. సో అక్కడికైతే వెళ్తున్నాం మేము పికప్కి అరైవల్స్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మేమైతే అరైవల్స్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా అరైవల్స్లో మనకి పెద్ద డిస్ప్లే ఉంటుంది. అందులో మనకి ఏ ఫ్లైట్ సెకండ్ ల్యాండ్ అయినాయి అండ్ ఏ ఎగ్జిట్కి వస్తారు వాళ్ళని చెప్పేసి కూడా డీటెయిల్గా ఉంటుందన్నమాట. సో అలానే వాళ్ళ బ్యాగేజ్ దగ్గర ఉన్నారా ల్యాండింగ్ అయ్యిందని చెప్పేసి మనకి అంటే అదొక నోటిఫికేషన్లో మనకి ఇస్తూ ఉంటారు డిస్ప్లేలో. సో అది చూసుకోవచ్చు. సో వాళ్ళదైతే ల్యాండింగ్ అయ్యిందనమాట. సో ల్యాండింగ్ అయ్యి సో మేమైతే ఎగ్జిట్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. నివి అయితే ఫుల్ పేషెన్స్తో వెయిట్ చేస్తుంది అనమాట. అంటే దానికి ఫ్లవర్ బొకే పట్టుకుని ఇన్వైట్ చేయాలని చెప్పేసి అది. సో అలా నుంచునే ఉందన్నమాట వాళ్ళకి ఇవ్వడానికి పాపం. అంటే మేము చాలా వెయిట్ చేస్తున్నాం. అందరూ ఒక్క ఇండియన్ కూడా మాకు కనిపించలే అనమాట. సో మోస్ట్లీ అంటే వాళ్ళు ఎక్కిన ఫ్లైట్ వచ్చి బెంగళూరు టు ఫ్రాంక్ఫర్ట్ అనమాట. యాక్చువల్గా అయితే గోవా నుంచి బెంగళూరు వెళ్ళి అక్కడ ఎక్కారు. సో మేమైతే ఫ్లైట్ అన్ని డీటెయిల్స్ కట్గానే చూసుకుంటున్నాం కానీ బట్ వాళ్ళకి బెంగళూరు నుంచి వచ్చేది మోస్ట్లీ మన ఇండియన్స్ ఉంటారు కదా ఎవరు కనిపించట్లేదు. సో ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఎవరు రావట్లేదు ఆల్రెడీ ల్యాండ్ అయిపోయి అంత ప్రాసెస్ అయిపోయింది కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే యాక్చువల్గా అయితే మావే అత్తమ్మ వచ్చేది ఫస్ట్ టైం అనమాట. అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది వాళ్ళకి ఫస్ట్ టైం. మామూలుగా ఫ్లైట్లో అది ట్రావెల్ చేశారు కానీ అది మనకి డొమెస్టిక్ ట్రావెల్ చేశారు కానీ ఇంటర్నేషనల్ ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం వాళ్ళు ఇంటర్నేషనల్ అండ్ అలానే ఇదే ఫస్ట్ టైం జర్మనీ రావడం అనమాట. సో అందుకని వాళ్ళకి వీల్ చైర్ అసిస్టెంట్ బుక్ చేసామన్నమాట. సో వాళ్ళకి బెంగళూరులో వచ్చేసి వీల్ చైర్ అసిస్టెంట్ మంచిగానే వచ్చింది. టిల్ గేట్ వరకు కానీ ఫ్లైట్ వరకు కానీ ట్రీట్మెంట్ అంతా మంచిగానే అయింది. బట్ ఫ్రాంక్ఫర్ట్లో దిగాక వాళ్ళకి ఈ వీల్ చైర్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఐదర్ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర కానీ లేదంటే మనకి మనం ఎగ్జిట్ అవుతాం కదా. సో అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర ఎగ్జిట్ ఉంటుంది. సో అక్కడ కానీ మనకి వీల్ చైర్ అసిస్టెన్స్ రావాలి. బట్ వీళ్ళు అలా వీల్ చైర్ అసిస్టెన్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారంట. సో అక్కడైతే ఎవరు లేరు బట్ వస్తారు మీరు వెయిట్ చేయండి అని చెప్పారంట. బట్ ఎవరు రాలేదంట. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు అక్కడే ఉన్నారు. మావే అత్తమ్మే కాకుండా ఇంకా ఫ్లైట్లో ఉంటారు కదా ఇలా వీల్ చైర్ అసిస్టెన్స్ బుక్ చేసుకున్న పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఎక్స్ట్రా వేరే కపుల్ కూడా ఉన్నారనమాట వాళ్ళతో పాటు. సో వీళ్ళు అందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారంట. బట్ ఎవ్వరు రాలేదంట. చాలా లేట్ అయిందంట అప్పటికే. సో అందుకే ఇంకా సరే మనమే వెళ్ళిపోదామని చెప్పేసి ఇమిగ్రేషన్ అంతా అవగొట్టుకుని సో బయటకు అయితే వచ్చేసారు అత్తమ్మ మావయ్య. సో చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చారనమాట పాపం. సో వీళ్ళే ఉండిపోయారనమాట. వీళ్ళు ఒక కపుల్ అండ్ అలానే మావయ్య అత్తమ్మ అనమాట. సో వీళ్ళే ఉండిపోయారు వెనకాల. సో వీళ్ళైతే ఫైనల్గా వచ్చేసారు. చాలా హ్యాపీ అనిపించింది. అయ్యయ్యో అనుకున్నాను నానమ్మ తాత ఇప్పుడు వరకు అరుస్తుంది తాత నానమ్మ రాలే అని. అంత బాగుందా మావే మొత్తం ప్రయాణం బాగా రాలే అదే చెప్పానా నేను అలానే చేస్తున్నారట. అయ్యో టైం అయిపోయాయి పోన్లేండి ఉంటారులేండి అత్తమ్మ ఎవరో ఒకరు ఉంటారు మీకు బాగానే ఉంది కదా. లగేజ్ టైం పట్టిందా మావ్యా అంటే ఏం లేదా ఆ వీల్ చైర్ అసిస్టెంట్స్ రాలేదు అయితే మీకు. యా ఫైనల్గా అత్తమ్మావి అయితే సేఫ్గానే రీచ్ అయిపోయారు. జస్ట్ వాళ్ళకి ఓన్లీ వీల్ చైర్ అసిస్టెన్స్ ఒకటే ఇవ్వలేదన్నమాట అంతే. బట్ వాళ్ళకి అన్ని మేము క్లియర్గానే బయలుదేరే ముందు అన్ని క్లియర్గా చెప్పాము. అసలు ఏంటి వాళ్ళు ఫేస్ చేస్తారు దిగిన తర్వాత ఎలా ఉంటుంది అవన్నీ కూడా మేము డీటెయిల్గానే చెప్పాము కాబట్టి వాళ్ళకైతే ఇబ్బంది ఏం కాలేదు. ఏదైనా సరే ఇంటర్నేషనల్ జర్నీ అంతా మోస్ట్లీ ఒకటే ఉంటుంది. దిగిన తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది అండ్ తర్వాత మనకి లగేజ్ తీసుకుంటాం అండ్ బ్యాగేజ్ క్లెయిమ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్కి వస్తాము. సో అంతా డైరెక్ట్గానే వచ్చేస్తుంది
వస్తుందన్నమాట. సో దాని తర్వాత మేమైతే జర్నీ చేసేసి మళ్ళీ ఐసీ సేమ్ ఏదైతే వచ్చామో ఐసీ అలానే ఇంకో ఐసీ తీసుకొని మేమైతే మళ్ళీ ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఇంటికి వచ్చాక ఇంకా మనకి ఎక్సైట్మెంట్ ఆగదు కదా, ఇంకా మీకు సెపరేట్గా మళ్ళీ ఇంకో స్పెషల్ వీడియో ఏం చేయలేదు నేను లగేజ్లో ఏమొచ్చిందని. మెయిన్ ఇంపార్టెంట్ అందరూ ఏం తెచ్చుకుంటారో అవే వస్తాయన్నమాట లగేజ్లో. అండ్ దీంతోపాటు ఆల్రెడీ కొరియర్స్ కూడా అవన్నీ వచ్చినాయి. ఆ వీడియో మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను కొరియర్స్లో ఏమొచ్చిందని. సో ఇదైతే అత్తమ్మ మావయ్య తెచ్చిన లగేజ్లో అనమాట. వాళ్ళకి ఎక్కువ లగేజ్ కూడా మేము పెట్టలేదు, ఇబ్బంది పడతారు బెల్ట్ నుంచి తీయడానికి అని చెప్పేసి ఓన్లీ ఇద్దరికి 1 సూట్ కేసే పెట్టామన్నమాట. సో వాళ్ళైతే ఫుల్ అందులోనే ఏమైతే సరిపోయినాయి అవి తెచ్చి మిగతావన్నీ కొరియర్ చేశాను. సో అవన్నీ మీకు చూపిస్తాను మళ్ళీ సెపరేట్గా వేరే వీడియోలో. సో ఇందులో వచ్చేసి మెయిన్ వాళ్ళు తెచ్చినాయి పికిల్స్ అండ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, ఏవైతే ఫుడ్ తొందరగా పాడైపోతుంది అనుకుంటారో సో అటువంటివి తీసుకొచ్చారనమాట. సో చూసారుగా ప్లేట్స్ అవి ఉన్నాయి. సో అవన్నీ మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను, ఎందుకంటే మేము చేసుకునేది సెలబ్రేషన్ ఏముంది అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారా ఆల్రెడీ నేను స్నాక్స్కి రెడీగా పెట్టుకున్నాం అనమాట బాక్సెస్. మేము అంటే ఇండియా నుంచి తెచ్చిన స్నాక్స్ ఉంటాయి కదా అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆల్రెడీ మేము డబ్బాలన్నీ కడిగి పెట్టుకున్నాము నీట్గా. సో అవే అనమాట తీసేస్తున్నాం తొందరగా పాడవకుండా ఉంటాయని. అండ్ ఇవన్నీ కూడా దిగిన రోజే అనమాట, వాళ్ళు ఇంటికి వచ్చాక ఫ్రెష్గా స్నానం చేసేసి అండ్ ఓపెన్ చేశారనమాట ఇంకా లగేజ్ చూద్దామని. సో ఇందులో మెయిన్ వచ్చేసింది మనకి పికిల్స్ అనమాట. ఆబ్వియస్గా పికిల్స్ అంటే మనకు చాలా ఇష్టం కదా, మిస్ అవుతూ ఉంటాము. అండ్ అందులోని కొత్తగా పెట్టిన ఆవకాయ అలానే కొత్త పికిల్స్ మంచిగా ఫ్రెష్ పికిల్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. సో అవైతే చాలా బాగుంటాయి కాబట్టి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకుందామని చెప్పి అవన్నీ తీసేస్తున్నాము ఆల్రెడీ. అండ్ చెప్పాను కదా మేము ఉండేది రాజమండ్రి అని, అండ్ మావయ్య అత్తమ్మ వాళ్ళు ఉండేది గోవా అనమాట. అండ్ మేము వచ్చేసి రాజమండ్రి నుంచి, అంటే అమ్మ నాన్న వాళ్ళు రాజమండ్రిలో ఉంటారనమాట. సో వాళ్ళు రాజమండ్రి నుంచి ఏం పంపారని మీకు తమిళలో పెట్టాను కదా, కొత్త ఆవకాయ అండ్ రోజ్ మిల్క్ అది పంపించారని చెప్పేసి. సో అన్నీ మోస్ట్లీ చాలా వరకు అమ్మ అక్కడి నుంచి పంపిస్తుంది అనమాట, ఎందుకంటే అన్నీ ఆంధ్ర ఫుడ్ మనకు అలవాటు కదా. మావయ్య వాళ్ళు కూడా నెల్లూరు అనమాట, సో వాళ్ళకి తెలుగు ఫుడ్డే అలవాటు చాలా వరకు. బట్ గోవాలో మనకు అంత దొరకవు అనమాట, మనకి ఆంధ్రాలో దొరికినట్టు గోవాలో దొరకవు అసలు మనకి ఫుడ్, ఇలా స్నాక్స్ కానీ పచ్చళ్ళు కానీ వాళ్ళకి అలా దొరకదు అనమాట. సో మోస్ట్లీ అమ్మే అన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటుంది మాకు. సో ఇప్పుడు కూడా అంతే అనమాట, మోస్ట్లీ మావయ్య వాళ్ళు తెచ్చేవి మావయ్య వాళ్ళు తెచ్చారనమాట గోవాలో దొరికేవి. అండ్ మిగతావన్నీ అమ్మ మనకి ఇలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా పచ్చళ్ళు స్నాక్స్ ఇవన్నీ కూడా అమ్మ రాజమండ్రి నుంచి చేసి గోవా కొరియర్ చేసిందనమాట. చాలా వరకు నా చీరలు లేదా బయట కొనేవి ఇంటికి సంబంధించిన చిన్నవి అవన్నీ కొని పంపించింది. సో గోవా నుంచి మావయ్య వాళ్ళు తెచ్చారనమాట. సరిపోనివి లగేజ్లో సరిపోనివి అవి కొరియర్స్ వేశారనమాట. సో కొరియర్స్ ఏం వేశారన్నది మీకు చూపిస్తాను. సో మెయిన్ రాజమండ్రి నుంచి వచ్చింది మాకు ఫేవరెట్ మెయిన్ రోజ్ మిల్క్ అనమాట. రోజ్ మిల్క్ రాజమండ్రిలో చాలా ఫేమస్ అనమాట, నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుందన్నమాట. బట్ అదే ఆబ్వియస్గా మిస్ అవుతాం కదా. సో రోజ్ మిల్క్ అయితే నాకైతే చాలా ఇష్టం పర్సనల్గా, నాకు మా అన్నయ్యకి కూడా చాలా ఇష్టం. సో నాకు మా అన్నయ్యకి రెగ్యులర్గా ఎప్పుడైనా ఇలాగా వచ్చినప్పుడు లేదా కొరియర్లో కుదిరినప్పుడు కంపల్సరీ పంపిస్తుంది రోజ్ మిల్క్. సో అదైతే స్పెషల్గా పంపించింది. అండ్ అలానే దేవుడికి సంబంధించిన పూజకి సంబంధించినవి అవన్నీ కూడా కొరియర్ చేసిందనమాట. సో అవి కొరియర్ చేసిన తర్వాత గోవా నుంచి మావయ్య అత్తమ్మ అవన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకుని తెచ్చారనమాట. ఇదంతా లాంగ్ స్టోరీ అనమాట, వెనకాల ప్రిపరేషన్ చాలా ఉంటుంది. సో మావయ్య మొత్తం ప్యాక్ చేయడం కానీ ఇదంతా కూడా చాలా ప్రిపరేషన్ తీసుకున్నారనమాట. పాపం వాళ్ళు చాలా టైం తీసుకొని, చాలా కష్టం కదా ఎంతైనా ఇంత లగేజ్ ఆర్గనైజ్ చేసి ప్యాక్ చేయాలంటే అంత ఈజీ కాదనమాట. చాలా కొన్ని కిలోస్ అనమాట, ఆల్మోస్ట్ ఒక 80 కిలోస్ వాళ్ళు తెచ్చినట్టు జర్మనీకి యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం కొరియర్తో పాటు అనమాట 80+ తెచ్చారనమాట. సో అంత ఎక్కువ లగేజ్ అయితే వచ్చింది మాకు. అంటే ఇంకా తప్పదనమాట, ఫుడ్ అండ్ అలానే కొత్తింటికి కావాల్సినవి అలాంటివి ఉంటాయి కదా. సో అందుకని బాగా ఎక్కువ అయిందనమాట లగేజ్ ఈసారి. ఇంకా చాలా ఫన్నీగా మా అత్తమ్మ అవి వచ్చేటప్పుడు సంతూర్ సోప్స్ తెచ్చుకున్నారనమాట. అంటే ఇక్కడ అడిగారు దొరుకుతాయని చెప్పి, దొరకవని చెప్పాం. అంటే నార్మల్గా సోప్స్ దొరుకుతాయి కానీ సంతూర్ సోపే పర్టికులర్గా దొరకదు అని చెప్పేసి, అంటే మేమైతే ఎప్పుడు పర్చేస్ చేయలేదు. సో అవైతే ఎంతసేపు లే అని చెప్పేసి అవి వేసుకున్నారనమాట. సో అదే చాలా ఫన్నీగా అనిపించింది. సో నాకు తెలిసి ఇలా చాలామంది రిలేట్ అవుతారు, ఎందుకంటే మనకి ఇండియాలో వాళ్ళు అలవాటు పడి ఉంటారు కదా, సో అవే వాడతారు కాబట్టి. సో అదైతే తెచ్చుకున్నారనమాట. సోప్స్ కూడా సంతూర్ సోప్స్ కూడా. సిరప్ ఇది మావయ్య మిల్క్ లో కలుపుకుని తాగాలి. ఇది మావయ్య 74 years రాజమండ్రి ఫేమస్ అన్నమాట ఇది. అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి తాగి వెళ్తారు రాజమండ్రి వచ్చి. ఇందులో ఉంటాయి ప్లాస్టికే మావయ్య, ఇది ప్లాస్టికే ఉంది, ఇది కూడా ప్లాస్టికే ఉంది. చేసేయాలి ఇందులో కన్నా డబ్బాలు ఏమన్నా ఉంటే అదే మావయ్య, అదే ఇప్పుడు వేసేద్దాం ఏదన్నా డబ్బా చూసి. బా రాజమండ్రి రోజ్ మిల్క్ ఎన్ని రోజులైందో తాగి. చూడు ఇక్కడ ఏం పంపించింది అమ్మమ్మ నీకు, టెడ్డీ బేర్లు, అన్ని టెడ్డీ బేర్లు మీ ఆవులు. ఇదేంటిది మౌస్,
యా ఫైనల్గా మావయ్య అత్తమ్మ అయితే జర్నీ హ్యాపీగా రీచ్ అయిపోయారు. అండ్ అలానే తెచ్చిన లగేజ్ కూడా మేము ఆ రోజు ఓపెన్ చేసి అన్ని సెట్ చేసుకున్నాం అనమాట. సో యా ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలానే మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అండ్ అలానే కామెంట్ చేయండి. సో దట్ మీకు నచ్చుతుందో లేదా అన్నది కూడా నాకు తెలుస్తుంది. అండ్ సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో దట్ నాకు ఛానల్కి గ్రోత్ కూడా బాగుంటుంది. ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ ఇంకా మీకు కొరియర్ వీడియో అని చెప్పాను కదా, సో అది అప్లోడ్ చేస్తాను. అండ్ అలానే దాంతోపాటు మేము అప్కమింగ్ బయటకి ఎక్కడికి వెళ్తున్నాము, ప్లేసెస్ ఏం విజిట్ చేస్తున్నాము, అండ్ అలానే ఇంట్లో ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ తొందరలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.